అందరికీ జై ఇన్సాన్. నేను గోరా గారి 4వ అబ్బాయిని, డాక్టర్ సమరం గారి 3వ అబ్బాయి. దాంతో మీరు 9 మంది పిల్లలు ఇంత ఫోటోలు చూసుంటారు. మా పెద్దక్క గారు హైదరాబాదులో ఉన్నారు, 99 సంవత్సరాలు. మహాత్మా గాంధీ వారి వివాహం నిశ్చయించారు 1948 అనుకుంటే. గాంధీ గారిని హత్య చేయడం వలన అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముఖ్య అతిథిగా ఆ వివాహాన్ని వచ్చి జరిపించారు. గోరా గారు 1902 నవంబర్ 15వ తేదీన ఇప్పుడు ఒరిస్సాలోని ఛత్రపురంలో జన్మించారు, బరంపురం దగ్గర. ఈరోజు సాయంత్రం 4 గంటలకి అక్కడ కూడా ఒక సెమినార్ నిర్వహిస్తున్నారు. జూలై 26, 1975 సరిగ్గా నెల రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దానిలో ఆ క్షోభతోటి ఇదే మనం స్వాతంత్ర్యం తెచ్చుకొని ఇంత కష్టపడి ఆలోచించి చాలా చేశాం, చాలా మదన పడ్డారు. ఆ సందర్భంలో ఒక గ్రామీణ కార్యకర్తల వర్క్షాప్ జరుగుతూ ఉంటే విజయవాడలోనే ఆ సమావేశంలో దరిదాపు 40 నిమిషాలు మాట్లాడి సాయంత్రం 7:30 సమయంలో ఒక్కసారిగా స్టేజ్ మీద కొలాప్స్ అయిపోయారు. జూలై 26, 1975. అందుకని 51వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ప్రారంభించడం సాధారణంగా గోరా గారు కార్యక్రమాలన్నీ కూడా ఆన్ టైం ఉంటాయి, కానీ ఈరోజు కొన్ని సందర్భాల్లో ఇక యూత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొద్దిగా కమ్యూనికేషన్ టైం గ్యాప్ తేడా వచ్చేసరికల్లా కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించడం జరుగుతుంది. అయినప్పటికీ గోరా గారు వారు 20వ శతాబ్దపు మేధావి. ఆయన గ్రేట్ థింకర్. ఎలా అయితే మనం మిగతా వాళ్ళందరి గురించి చెప్తామో అలాగే రానున్న, ఎందుకంటే బ్రిటిష్ నుంచి కానీ అమెరికా నుంచి వచ్చిన ఫిలాసఫర్స్ అందరూ చెప్పారు, వాట్ గోరా ఈజ్ టెల్లింగ్ నౌ ఇట్ టేక్స్ 400 years సొసైటీలో రావడానికి అని అంటుండేవారు. అంత అక్కర్లేదు, మనం చూస్తున్నాము. గోరా గారు ప్రతిదానికి ఆర్థిక సమానత్వ, లేకపోతే సాంఘిక సమానత్వం, లేకపోతే రాజకీయాలు, ఇవన్నీ సక్రమంగా జరగాలి అని అంటే నాస్తికత్వం రావాలని చెప్పి వారి యొక్క ఆలోచనలతో పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చారు. 1970 ప్రాంతంలో కూడా వారు రాసినవన్నీ మేము ఇప్పుడు PDF ఫార్మాట్లో తీసుకొచ్చాం. 11 పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా కావాలంటే మీ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్, ఆ పుస్తకాలన్నీ మీకు పంపిస్తాం. మీరు దాన్ని ఏ రకం చూడవచ్చు, ప్రింటౌట్ కూడా తీసుకొని చూసుకోవచ్చు. ఈరోజు మనం గోరా గారిది ఈ సెమినార్లో పాల్గొనడానికి పెద్దలందరూ కూడా వచ్చారు. సమయం ఎక్కువ లేదు కాబట్టి దీనిలో మనిషి విలువల్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేదే నాస్తికత్వం. మెరుగైన జీవన విధానం, నిర్మాణాత్మక జీవన విధానాన్ని, నాస్తికత్వాన్ని గోరా గారు ప్రతిపాదించారు. దాని తర్వాత పూర్వం రోజుల్లో కూడా ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను, ఎందుకంటే మనం అలవాటు పడలేం. రిలీజియస్ స్టడీస్ అన్నది అందరూ చేస్తున్నారు. ఏ రిలీజియన్ అయినా స్టడీ చేయండి, వితౌట్ స్టడీయింగ్ గోరాస్ పాజిటివ్ ఎథిజం అది పూర్తి కాదు. ఎందుకంటే థామస్ మెక్ఫాడన్ అని చెప్పి ఆయన ఫిలాసఫీ డిపార్ట్మెంట్ రిలీజియస్ స్టడీస్ ఫిలడెల్ఫియా, ఆయన నుంచి మేనేజ్మెంట్ పంపించింది. అలాగే ఫాదర్ లైలియంగ్, రెవరెండ్ ఫాదర్ లైలియంగ్, సెయింట్ పాల్ కెథడ్రల్ న్యూయార్క్ నుంచి వారు వచ్చి ఇక్కడ చేశారు. వారందరూ చెప్పింది అదే, రిలీజియస్ స్టడీస్ కంప్లీట్ కాదు. ఎథిజం, పాజిటివ్ ఎథిజం కనుక స్టడీ చేయకపోతే వీళ్ళంతా అర్ధ సత్యంతో నిజ నిర్ధారణ లేకుండా చేసే స్టడీసే రిలీజియస్ స్టడీస్ అని. రిలీజియస్ స్టడీస్ పూర్తి అవ్వాలంటే గోరా గారి నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానం తప్పనిసరిగా స్టడీ చేయాలి. అందుకని సాధారణంగా నాస్తికత్వం అంటే ఇప్పుడు మీరందరూ చూశారు, చాలా మన యూత్ టీం అంతా కూడా ప్రొడ్యూస్ చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా గోరా గారి యొక్క నిర్మాణాత్మక జీవన విధానంలో ఉండే భాగాలను ప్రొజెక్ట్ చేశారు. అందుకని సాధారణంగా నాస్తికత్వం అంటే దేవుడు నమ్మడమే అని చాలామంది భావిస్తారు. దేవుడు నమ్మకపోవడమే అన్నది. కానీ నిజానికి నాస్తికత్వం అంటే ఎంతో విశాలమైన జీవన దృక్పథం. ముఖ్యంగా గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం ప్రకారం నాస్తికత్వం అనేది కేవలం దేవుని నిరాకరించడమే కాదు, మనిషిని
అతని సామర్థ్యాన్ని, బాధ్యతను విశ్వసించడం. మనిషిని తుది జీవితం తానే నిర్మించుకొని శక్తి కలిగిన వ్యక్తి అని నమ్మకడమే నాస్తికత్వం యొక్క మూల సిద్ధాంతం. మనిషి విలువ పుట్టుకతో నిర్ణయించబడుతుంది. అతని కులం, మతం, జాతి, లింగం, ఆర్థిక స్థితి లేదా కుటుంబ నేపథ్యం పట్ల కూడా నిర్ణయించబడుతుందని చాలామంది అనుకుంటారు. నా నుదిటి రాత ఇలా కులము, మతము అని. అలాంటిది ఏం కాదు అది. అతని ఆలోచన, ప్రవర్తన, నిజాయితీ, శ్రమ, మానవత్వం, సమాజానికి చేసిన సేవ అతని విలువను నిర్ణయిస్తాయి. ఈ దృక్పథాన్ని బలపరిచేదే నిర్మాణాత్మక నాస్తికత్వం. నాస్తికత్వం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి విజయం దేవుని అనుగ్రహం వల్ల కాదు, తన కృషి వల్లనే సాధ్యమైందని తెలుసుకున్నప్పుడు వ్యక్తిలో ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాగే ప్రతి వైఫల్యానికి విధి, గ్రహాలు లేదా దైవశాపాన్ని కారణంగా చూపకుండా తన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే ధైర్యం పెరుగుతుందని. ఈ స్వీయ విమర్శన దృక్పథమే నాస్తికత్వం యొక్క వికాసానికి పునాది. నాస్తికత్వం విమర్శనాత్మక ఆలోచన పెంపొందిస్తుంది. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ఎందుకు, ఎలా, ఏమిటి అనే ప్రశ్నలు వేయడం అలవాటు చేస్తుంది. థింక్, అండర్స్టాండ్ అండ్ యాక్ట్ లాగా. ఈ ప్రశ్నించే స్వభావమే శాస్త్రీయ దృక్పథానికి మూలం. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందాలంటే కూడా అదే కారణం. వ్యక్తిత్వంలో నిజాయితీ ఒక ముఖ్యమైన లక్షణం. నాస్తికుడు మంచి పని చేయడానికి స్వర్గం ఆశించడు. చెడు వ్యక్తిత్వంలో నిజాయితీ ఒక ముఖ్యమైన లక్షణం. నాస్తికుడు మంచి పని చేయడానికి స్వర్గం ఆశించడు, చెడు పని కూడా చేయడు. అనడానికి నరకం భయపడుతుంది. తన మనస్సాక్షి, మానవ విలువలు, సామాజిక బాధ్యతల ఆధారంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. అందువల్లే అతని నైతికత భయం మీద కాదు, బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. నాస్తికత్వం సమానత్వానికి ప్రోత్సహిస్తుంది. కులం, మతం, వర్గం, లింగం వంటి విభజనను సమాజానికి అంగీకరించడు. ప్రతి మనిషి సుమారు సమాన గౌరవానికి అర్హుడని విశ్వసిస్తుంది. ఈ దృక్పథం వల్ల కుల వివక్షత, మత వివక్షత, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను ప్రశ్నించే ధైర్యం వస్తుంది. గోరా తన జీవితమంతా ఈ విలువలను ఆచరణలో చూపించారు. సహపంక్తి భోజనాలు నిర్వహించడం, కులాంతర వివాహాలు ప్రోత్సహించడం, కులం, మతం లేని సామాజిక జీవనాన్ని నిర్మించడానికి కృషి చేయడం ద్వారా నాస్తికత్వం కేవలం సిద్ధాంతం కాదని, ఆచరణాత్మక జీవన విధానమని నిరూపించారు. ఆయన దృష్టిలో నిజమైన నాస్తికుడు మానవతావాది, ప్రజాస్వామ్యవాది, బాధ్యత గల పౌరుడు. నాస్తికత్వం మూఢనమ్మకాల నుండి విముక్తి కలిగిస్తుంది. జాతకాలు, వాస్తు, గ్రహదోషాలు, శుభముహూర్తాలు, దైవ శాంతులు వంటి వాటి మీద ఆధారపడకుండా కారణ ఫలితంగా సంబంధిత అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుంది. దీనివలన సమయం, ధనం, శ్రమ వృధా కాకుండా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నేటి డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం, అపోహలు, మత విద్వేష ప్రచారాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి కాలంలో నాస్తికత్వం మనకు నిజాలను పరిశీలించే వివేచనమైన అందిస్తుంది. సామాజిక మార్గాలలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా ఆధారం పరిశీలించే అలవాటు పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ వికాసం అంటే కేవలం విద్య లేక ఉద్యోగంతో పాటు విజయం కూడా. ఆలోచనలో స్వాతంత్ర్యం, నిర్ణయాలతో బాధ్యత, ఇతరుల పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, నిజాయితీ, సహనం, శాస్త్రీయ దృక్పథం కలిగిన ఉండడమే నిజమైన వ్యక్తిత్వ వికాసం. ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించడంలో నాస్తికత్వం గొప్ప పాత్ర పోషిస్తుంది. అందువల్ల నాస్తికత్వం అనేది కేవలం దేవుణ్ణి నిరాకరించి కాదు, మనిషి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే మానవతా జీవన విధానం. అది వ్యక్తి స్వేచ్ఛను ఆలోచించేలాగా, బాధ్యతతో జీవించేలాగా, సమానత్వాన్ని పాటించేలాగా, సమాజ శ్రేయకు కృషి చేసేలాగా తీర్చిదిద్దుతుంది. ప్రతి మనిషిలోని ఉత్తమ గుణాలను వెలికి తీసి అతని విలువలను, వ్యక్తిత్వాన్ని
మరింత ఉన్నత తీర్చిదిద్దే శక్తి నాస్తికత్వానికి ఉంది. దేవునిపై విశ్వాసం కంటే మనిషిపై విశ్వాసం గొప్పది. విధిపై ఆధారపడడం కంటే బాధ్యతను స్వీకరించడం గొప్పది. భయం కంటే స్వేచ్ఛ, మూఢనమ్మకాల కంటే వివేకం, విభజన కంటే మానవ సమానత్వమే నాస్తికత్వం యొక్క నిజమైన సందేశం. ఈ రకంగా గోరా యొక్క నిర్మాణాత్మక నాస్తిక దృష్టి ఉంది. ఈరోజు మనం ఒక సెమినార్ పెట్టుకున్నాం, న్యూ సోషల్ ఆర్డర్ బియాండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అని. మనకి ఈరోజు వక్తలు వారి ఆలోచనలను అభిప్రాయాలని ఈరోజు మనకి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.